హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మనం 2 లెసన్స్ కంప్లీట్ చేసాము. లివింగ్ వరల్డ్, బయాలజికల్ క్లాసిఫికేషన్. ఈరోజు 3rd లెసన్ స్టార్ట్ చేద్దాం, ప్లాంట్ కింగ్డమ్. సో ప్లాంట్ కింగ్డమ్ లెసన్ స్టార్ట్ చేసే ముందు ఇంట్రడక్షన్ ఏంటంటే, మనము విటేకర్ క్లాసిఫికేషన్ చూసాం, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఆ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో మనము మొనేరా, ప్రొటిస్టా, ఫంగై చూసాం. మనం ఏం చదువుకున్నాం? ప్లాంటే గురించి బ్రీఫ్గా చదువుకున్నాం. యూకారియోటిక్, క్లోరోఫిల్ బీరింగ్ అని, మళ్ళీ వాటిల్లో అన్ని ఆటోట్రోఫ్స్ కాదు, కొన్ని ఇన్సెక్టివోరస్ ఉంటాయి, కొన్ని పార్షియల్ హెట్రోట్రోఫ్స్ ఉన్నాయి, కొన్ని పారాసైట్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్ కస్కుటా అని ఇట్లా చదివాం. మళ్ళీ ప్లాంటేలో మనం డిఫరెంట్ డివిజన్స్ చదువుతాం అనుకున్నాం. ఏంటి? ఆల్గే, బ్రయోఫైట్, టెర్డోఫైట్స్, జిమ్నోస్పమ్స్ అండ్ యాంజియోస్పమ్స్. ఇవన్నీ ఈ చాప్టర్లో మనం చదువుతాం అన్నమాట. ఓకే, ఇది బేసిక్ ఇంట్రడక్షన్. సో ప్లాంట్ కింగ్డమ్ చాప్టర్లో ఫస్ట్ అసలు మనం ఎర్లియర్ క్లాసిఫికేషన్ చూస్తే, స్టార్టింగ్లో పురాతనమైన కాలంలో అసలు క్లాసిఫికేషన్ ఏమని ఉంది అంటే, ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటినీ దేన్ని బేసిస్ మీద డివైడ్ చేశారు? ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ సెల్ వాల్ మీద. సెల్ వాల్ ఉంటే ఒక గ్రూప్, లేకపోతే అవన్నీ ఒక గ్రూప్ అని అట్లా క్లాసిఫై చేసినప్పుడు ఆర్గానిజమ్స్ని సెల్ వాల్ ప్రెజెంట్ అయినవి ఒక వైపు ఉన్నాయి, సెల్ వాల్ ఆబ్సెంట్ అయినవి ఒక వైపు ఉన్నాయి. సెల్ వాల్ ప్రెజెంట్లో మొనేరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే ఉన్నాయి. సెల్ వాల్ అనేది యానిమేలియాలో ఆబ్సెంట్ అవుతుంది. సో ఇట్లా 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యాయి. అయితే ఏమైందంటే, మొనేరా అంటే ఏంటి? బ్యాక్టీరియా. మొనేరా అంటే ఏంటి? బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలో మనం ఒక బ్యాక్టీరియా చదివాం, ఏంటి? సైనోబ్యాక్టీరియా అని. సైనోబ్యాక్టీరియా ఏం చేస్తుంది? అది ఫోటోసింథటిక్ అని మనం చదివాం. సో ఫోటోసింథటిక్ అని చదివాం. సో అంతకుముందు ఏమనుకున్నారు? ఇది ఫోటోసింథసిస్ చేస్తుంది కాబట్టి, ఇది తన ఫుడ్ని తను ప్రిపేర్ చేసుకోగలుగుతుంది కాబట్టి, ఇది ఖచ్చితంగా ప్లాంటేలో పార్ట్, అంటే ఇది ప్లాంట్కి సంబంధించింది అని సైనోబ్యాక్టీరియాని ఆల్గే అనుకొని బ్లూ గ్రీన్ ఆల్గే అనే పేరు ఇచ్చారు. అర్థమైందా? సైనోబ్యాక్టీరియా అనేది ఫోటోసింథటిక్ కాబట్టి అది బ్యాక్టీరియా కాదు, ఆల్గే అని దానికి బ్లూ గ్రీన్ ఆల్గే అనే పేరు ఇచ్చారు. అయితే తర్వాత విటేకర్ క్లాసిఫికేషన్లో డివైడ్ చేయడం వల్ల మొనేరాలో సైనోబ్యాక్టీరియా వస్తుంది, అది ప్లాంటేలోకి రాదు అని క్లాసిఫై అయినప్పుడు, అనేది డిసైడ్ అయినప్పుడు, ఇప్పుడు ఈ సైనోబ్యాక్టీరియా అనే పేరు సైనోబ్యాక్టీరియాకి ఇంకా బ్లూ గ్రీన్ ఆల్గే అనే పేరు మిస్నామర్ అనమాట. అంటే ఆ పేరు తెలియక పెట్టారు. సో సైనోబ్యాక్టీరియా అనేది ఆల్గే కాదు, ఇంకా ఆల్గే కాదు. సో సమ్మరైజ్ చేస్తే ఇక్కడ దాకా, అంతకుముందు ఎర్లీ క్లాసిఫికేషన్లో ఏం చేశారు? సెల్ వాల్ని ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ బేసిస్లో క్లాసిఫై చేశారు. ఆర్గానిజమ్స్ అన్ని సెల్ వాల్ ప్రెజెంట్ అయితే మొనేరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే ఇదంతా ఒక గ్రూప్లోకి వచ్చాయి. ఆబ్సెంట్ అయినవి యానిమేలియా అనమాట. అంటే యానిమల్స్ అన్నిటికీ సెల్ వాల్ ఉండదు కాబట్టి అది ఒక గ్రూప్లోకి వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు బ్యాక్టీరియాలో ఒక బ్యాక్టీరియా ఉంది, సైనోబ్యాక్టీరియా. అది ఫోటోసింథటిక్ కాబట్టి తన ఫుడ్ తాను ప్రిపేర్ చేసుకుంటుంది కాబట్టి, అంతకుముందు ఏమనుకునే వాళ్ళు, ఇది ఖచ్చితంగా ఆల్గే అయి ఉండొచ్చు అని అనుకుని దానికి బ్లూ గ్రీన్ ఆల్గే అనే పేరు పెట్టారు. మనకి ఇప్పుడు విటేకర్ క్లాసిఫికేషన్ వచ్చాక మొనేరాలోకి సైనోబ్యాక్టీరియా వస్తుందని క్లియర్ అయినప్పుడు ఇంకా అది ఆల్గే కాదు అనేది డిసైడ్ అయిపోయాను. ఓకే, సో తర్వాత చూద్దాం. ఈ ఎర్లియస్ట్ సిస్టమ్స్ అనేవి దేన్ని బేసిస్ చేసుకుంటాయంటే, గ్రాస్ సూపర్ఫిషియల్ క్యారెక్టర్స్ ఆర్ గ్రాస్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్. అంటే ఏంటి? జస్ట్ కంటికి కనిపించేవి, బయట నుంచి కనిపించేవి. మార్ఫలాజికల్ అంటే మనం చూసాం, ఏంటి? ఎక్స్టర్నల్ ఫీచర్స్, మనం చూడగలిగేవి. ఎనాటమికల్ అంటే ఇంటర్నల్ అనమాట, లోపల ఉండేవి. అవి మనం చూడలేం. ఇప్పుడు ఒక మనిషిని చూడంగానే అతని స్కిన్ కలర్ తెలుస్తుంది, అట్లా అనమాట. ఒక ప్లాంట్ని చూడంగానే ఆ ప్లాంట్ యొక్క షేప్ ఆఫ్ లీవ్స్ తెలుస్తుంది, మళ్ళీ హ్యాబిటేట్ తెలిసిద్ది, ప్లాంట్ యొక్క కలర్ తెలిసిద్ది. ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫీచర్స్ అనమాట. సో పురాతనమైన క్లాసిఫికేషన్ దేన్ని బేస్ చేసుకొని ఉంది? ఎక్స్టర్నల్ ఫీచర్స్ని బేస్ చేసుకొని. అంటే జస్ట్ కంటికి కనిపించేవి, లోపల డీప్గా వాళ్ళు ఏం చదవలేదు, జస్ట్ కంటికి కనిపించేవి చూసుకుని ఆ క్లాసిఫికేషన్ అనేది బేస్ అయ్యి ఉండేదన్నమాట. వెజిటేటివ్ క్యారెక్టర్స్ని మీద బేస్ అయ్యి ఉండేది. మళ్ళీ ఆర్టిఫిషియల్ ఆండ్రోషియం స్ట్రక్చర్ మీద బేస్ చేసుకుని ఉండేది, ఆండ్రోషియం యొక్క స్ట్రక్చర్ మీద బేస్ చేసుకుని ఉండేది. ఈ ఎర్లియస్ట్ సిస్టమ్ని ఎవరిచ్చారు?
ఈ ఎర్లియస్ట్ సిస్టమ్ని మనం ఆర్టిఫిషియల్ సిస్టమ్ అంటాం. ఆర్టిఫిషియల్ ఎందుకు అంటామంటే జస్ట్ పైన ఉంది, డీప్గా మనం స్టడీ చేయట్లేదు, డీప్గా వాళ్ళు స్టడీ చేయలేదు, అందుకని ఆర్టిఫిషియల్ సిస్టమ్ అంటారు. అయితే అదెవరిచ్చారు అంటే లీనియస్ గారు ఇచ్చారు. ఎవరిచ్చారు? లీనియస్. మనం బయలాజికల్ క్లాసిఫికేషన్లో చదువుకున్నాం. లీనియస్ ఏమిచ్చారు? 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ కూడా లీనియస్ ఇచ్చింది. సో ఆర్టిఫిషియల్ సిస్టమ్ అనేది ఎవరిచ్చారు అంటే లీనియస్. సో ఈ డ్రాబ్యాక్ ఏంటి ఆర్టిఫిషియల్ సిస్టమ్కి అంటే అది వెజిటేటివ్ క్యారెక్టర్స్కి సెక్సువల్ క్యారెక్టర్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. ఈక్వల్ ఇంపార్టెంట్ ఇస్తే ఇప్పుడు ఇబ్బంది ఏంటి అంటే వెజిటేటివ్ క్యారెక్టర్స్ అంటే కలర్ కానీ, హ్యాబిటేట్ కానీ, హ్యాబిట్ కానీ, నెంబర్ ఆఫ్ లీవ్స్ కానీ, ఇవన్నీ ఎన్విరాన్మెంట్కి ఈజీగా ఎఫెక్ట్ అయిపోతాయి. కానీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి ఈజీగా ఎఫెక్ట్ అవ్వవు, అవి బాగా కన్జర్వ్ అయి ఉంటాయి. సో మరి సెక్సువల్ క్యారెక్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వెజిటేటివ్ వాటికి తక్కువ ఇవ్వాలి, ఎందుకంటే ఇవి ఈజీగా ఎఫెక్ట్ అయిపోతాయి కాబట్టి. అట్లా చేయకుండా వీళ్ళు ఏం చేశారు, మొత్తానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ సిస్టంలో ఉన్న డ్రాబ్యాక్స్ని కరెక్ట్ చేయడానికి నెక్స్ట్ వచ్చింది న్యాచురల్ క్లాసిఫికేషన్. ఓకే, ఈ న్యాచురల్ క్లాసిఫికేషన్లో ఎక్స్టర్నల్తో పాటు ఇంటర్నల్ ఫీచర్స్ని కూడా తీసుకుంటారనమాట, కన్సిడర్ చేస్తారు. ఇంటర్నల్ ఫీచర్స్ అంటే ఎనాటమీ కానీ, ఎంబ్రియాలజీ కానీ, ఎంబ్రియోలో ఎలా ఉంది, మళ్ళీ ఫైటోకెమిస్ట్రీ. ఫైటో అంటే ప్లాంట్, కెమిస్ట్రీ అనేది రిలేటెడ్ టు కెమికల్స్. సో ప్లాంట్లో ఎటువంటి కెమికల్స్ ఉన్నాయి అంత డీప్గా చదువుతాం అనమాట. అంత డీప్గా వాటినన్నిటినీ కన్సిడర్ చేస్తూ క్లాసిఫికేషన్ చేశారు. అంటే ఈ క్లాసిఫికేషన్ అనేది మోర్ అడ్వాన్స్డ్, మోర్ సైంటిఫిక్ బేస్డ్ అనమాట. ఎందుకంటే మనం డీప్గా ఇన్సైడ్లోకి వెళ్ళి ఇంటర్నల్ ఫీచర్స్ అన్నిటినీ చదువుతున్నాం కాబట్టి, అల్ట్రా స్ట్రక్చర్ని బేస్ చేసుకొని, ఎనాటమీని, ఎంబ్రియాలజీని, వీటన్నిటిని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ అనమాట. అట్లాని ఎక్స్టర్నల్ ఫీచర్స్ వదిలేసారా అంటే లేదు, ఎక్స్టర్నల్ ప్లస్ ఇంటర్నల్ ఈ రెండింటిని కలిపి వాళ్ళు క్లాసిఫికేషన్ చేశారు. అది బేసిస్ అనమాట. అయితే ఈ న్యాచురల్ క్లాసిఫికేషన్ సిస్టమ్ ఎవరిచ్చారు అంటే జార్జ్ బెంథమ్ అండ్ జోసెఫ్ డాల్టన్ హుక్కర్. ఈజీగా బెంథమ్ అండ్ హుక్కర్ అని గుర్తుపెట్టుకున్నా చాలు. జార్జ్ బెంథమ్ అండ్ జోసెఫ్ డాల్టన్ హుక్కర్. అదే ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఎవరిచ్చారు? లీనియస్. సో క్లియర్ అయింది కదా, ఆర్టిఫిషియల్ సిస్టమ్ అంటే జస్ట్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ని, న్యాచురల్ అంటే ఇంటర్నల్ ఫీచర్స్ని, ఎక్స్టర్నల్ ఫీచర్స్ని రెండింటిని బేసిస్ చేసుకొని క్లాసిఫికేషన్ చేశారనమాట. నెక్స్ట్ ఫైలోజెనెటిక్ అంటే ఏంటి? ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ అనమాట. ఆ ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్లో మనం ఏం చేస్తాము, ఒక్కొక్క 2 ఆర్గానిజమ్స్ మధ్య ఎటువంటి రిలేషన్ ఉంది, ఆ జెనెటిక్ మెటీరియల్ ఎంత సిమిలర్గా ఉంది, ఎంత డిగ్రీతో సిమిలర్గా ఉంది, ఇదంతా ఎవల్యూషనరీ రిలేషన్స్ని బట్టి ఆ బేసిస్ మీద క్లాసిఫై చేస్తాం. దాన్ని ఫైలోజెనెటిక్ అంటారు. ఓకే, నెక్స్ట్ న్యూమరికల్ టాక్సానమీ. ఈ న్యూమరికల్ టాక్సానమీ యొక్క ఏం చేస్తారంటే న్యూమరికల్ టాక్సానమీలో ఒక్కొక్క క్యారెక్టర్కి నెంబర్స్ ఇస్తారు, కోడ్స్ ఇస్తారు, తర్వాత కంప్యూటర్స్ ద్వారా వాటిని ప్రాసెస్ చేయిస్తారనమాట. అంటే ఒకేసారి హండ్రెడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ రిపీట్ చేస్తే ఒక్కొక్క క్యారెక్టర్కి వాళ్ళు నెంబర్స్ ఇస్తారు, కోడ్స్ ఇస్తారు, తర్వాత కంప్యూటర్స్ని యూజ్ చేసి అవి ప్రాసెస్ చేస్తారనమాట న్యూమరికల్ టాక్సానమీలో. దీనివల్ల ఏమైంది, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఈచ్ టైంలో హండ్రెడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ ఉన్న క్యారెక్టర్స్ అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. అలా బేసిస్ చేసుకుని క్లాసిఫై చేస్తారు కంప్యూటర్స్ ద్వారా కాబట్టి ఈజీగా అయింది. నెంబర్స్, కోడ్స్ అనేవి అసైన్ చేస్తారు అన్ని క్యారెక్టర్స్కి. మళ్ళీ ఈచ్ క్యారెక్టర్ గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్, ఒక్కొక్క స్టెప్లో అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి క్లాసిఫై చేస్తారు. నెక్స్ట్ ఈచ్ టైంలో హండ్రెడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి కన్సిడర్ చేయొచ్చు. ఒక్కొక్క టైంలో హండ్రెడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సైటో టాక్సానమీ. సైటో అంటే ఏంటి? సైటో అనే వర్డ్ సెల్ అనమాట. సైటో అంటే సెల్. సైటో టాక్సానమీ అనేది సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని,
అంటే క్రోమోజోమ్ నెంబర్ కానీ క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ కానీ వాటి యొక్క బిహేవియర్ కానీ వీటిలన్నిటినీ బేసిస్ చేసుకొని జరిగే క్లాసిఫికేషన్ని సైటోటాక్సానమీ అంటారు. అంటే సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మనము ఆర్గానిజమ్స్ అన్నిటినీ డివైడ్ చేస్తాం. ఇది సైటోటాక్సానమీ అన్నమాట. నెక్స్ట్ కీమోటాక్సానమీ, నేమే మొత్తం చెప్తుంది. బేసిస్ ఏంటి? కీమో అంటే కెమికల్స్, కీమో అంటే కెమికల్స్. సో బేసిస్ ఏంటి? కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ని బట్టి మనం క్లాసిఫై చేస్తాం. ఇది టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ అన్నమాట. ఫస్ట్ ఆర్టిఫిషియల్ చూసాము, అది ఎర్లియస్ట్. నెక్స్ట్ న్యాచురల్ చూసాము, ఫైలోజెనెటిక్ చూసాము, తర్వాత న్యూమరికల్, సైటో అండ్ కీమోటాక్సానమీ చూసాము. అయితే ఈ ఇంట్రడక్షన్ పార్ట్లోనే ఫస్ట్ మనము ప్లాంట్ని మనము డివైడ్ చేద్దాం. తర్వాత ఆల్గే, బ్రయోఫైట్, టెడో ఇవన్నీ ఒక్కొక్క వీడియోలో చూసుకుందాం. అయితే ఇప్పుడు ప్లాంట్స్ని డివైడ్ చేశారు. దేన్ని బేస్ చేసుకొని? సెక్స్ ఆర్గన్స్ హిడెన్గా ఉన్నాయా, ఎక్స్పోజ్డ్గా ఉన్నాయా? హిడెన్గా ఉండడం అంటే వాటి మీద ఏదైనా కవరింగ్ ఉండటం, అట్లా ఉంటే అవి హిడెన్ అని. అదే ఎక్స్పోజ్డ్ అంటే బయటకి కనిపించేటట్టు ఉండటం. అయితే దీన్ని బేసిస్ చేసుకొని రెండిటిగా డివైడ్ చేశారు. హిడెన్ సెక్స్ ఆర్గన్స్ ఉన్నవన్నిటిని క్రిప్టోగ్రామ్స్ అంటారు. అదే ఎక్స్పోజ్డ్ సెక్స్ ఆర్గన్స్ ఉన్న వాటిని ఫెనరోగ్రామ్స్ అంటారు. క్రిప్టో అంటే హిడెన్ అన్నమాట, ఫెనరో అంటే ఎక్స్పోజ్డ్. అదే క్రిప్టోగ్రామ్స్ అంటే ఏంటి? హిడెన్ సెక్స్ ఆర్గన్స్. ఫెనరో అంటే ఎక్స్పోజ్డ్ సెక్స్ ఆర్గన్స్. దీన్ని బేస్ చేసుకుని ప్లాంట్స్ అన్నిటిని 2 టైప్స్గా డివైడ్ చేశారు. అయితే ఇప్పుడు సెక్స్ ఆర్గన్స్ అన్ని హిడెన్గా ఉన్నాయన్నీ ఈ గ్రూప్లోకి వచ్చేసాయి. ఈ గ్రూప్లో మళ్ళీ వాస్కులర్ టిష్యూస్ ఉన్నాయా లేవా? వాస్కులర్ టిష్యూస్ అంటే ఏంటి? జైలము, ఫ్లోయం అన్నమాట. జైలం, ఫ్లోయం యొక్క ఫంక్షన్ ఏంటి? జైలం దేనికి హెల్ప్ చేస్తుంది? వాటర్ని కండక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫ్లోయం అనేది ఫుడ్ యొక్క ట్రాన్స్పోర్ట్కి హెల్ప్ చేస్తుంది. ఈ జైలం వెజల్స్, ఫ్లోయం ఉన్నాయా లేవా అనే బేసిస్ మీద, వాస్కులర్ టిష్యూ ఉందా లేదా అనే బేసిస్ మీద మళ్ళీ డివైడ్ చేశారు. నాన్ వాస్క్యులర్ అంటే ఇక్కడ జైలము, ఫ్లోయము ఉండదు, వాస్కులర్ టిష్యూస్ ఉండవు. ఇక్కడ వాస్క్యులర్ అంటే ఏంటి? వాస్కులర్ టిష్యూస్ ఉంటాయి. వాస్క్యులర్ ప్లాంట్స్ని ట్రెకియోఫైట్స్ అంటారు. జైలము, ఫ్లోయం ఉంటాయన్నమాట వాస్కులర్ టిష్యూలో. వాస్కులర్ ప్లాంట్స్ని ట్రెకియోఫైట్స్ అంటారు. అంటే ఎందుకు అంటారు అంటే, ఫైట్ అంటే ఏంటి? ప్లాంట్. ఇప్పుడు మనిషిలో ట్రెకియా ఉండేది, తర్వాత మనం హ్యూమన్ ఫిజియాలజీలో చదువుతాము, కానీ ఇప్పుడు అర్థం చేసుకోండి. మనిషిలో ట్రెకియా ఉండేది. దేనికి హెల్ప్ అవుతుంది అంటే ఎయిర్ యొక్క కండక్షన్కి హెల్ప్ అవుతుంది. ఎయిర్ యొక్క కండక్షన్కి ట్రెకియా అనేది హెల్ప్ అవుతుంది. ఇక్కడ ట్రెకియోఫైట్స్ అంటే ఇది కూడా కండక్షన్కి హెల్ప్ అయ్యేవి అని. అంటే ట్రెకియోఫైట్స్లో కండక్టింగ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి అని. కండక్టింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? జైలము, ఫ్లోయం. ఇదంతా కాకపోయినా జస్ట్ ఇట్లా గుర్తుపెట్టుకోండి, వాస్కులర్ ప్లాంట్స్ అంటే ట్రెకియోఫైట్స్. ఓకే. సో ఇప్పుడు నాన్ వాస్కులర్లో అంటే వాస్కులర్ టిష్యూ లేని వాటిల్లో 2 ఉన్నాయి. ఆల్గే ఉంది, బ్రయోఫైట్ ఉంది. ఆల్గేని థాలోఫైటా అంటాం, తర్వాత మనం డీటెయిల్గా చదువుతాము. ఆల్గేని థాలోఫైటా అంటాం. నెక్స్ట్ బ్రయోఫైటా. ఈ వాస్కులర్ టిష్యూ ఉన్న దాంట్లో వాటిని ట్రెకియోఫైట్స్ అన్నాం కదా, దాంట్లో టెరిడోఫైట్స్ వస్తాయి అన్నమాట. టెరిడోఫైటా అంటాం. సమ్మరైజ్ చేస్తే ప్లాంటేని మనం రెండిటిగా డివైడ్ చేసాం, క్రిప్టోగ్రామ్స్, ఫెనరోగ్రామ్స్. దీంట్లో సెక్స్ ఆర్గన్స్ హిడెన్గా ఉంటాయి, వీటిల్లో ఎక్స్పోజ్డ్గా ఉంటాయి. ఈ క్రిప్టోగ్రామ్స్ని మళ్ళీ డివైడ్ చేసాం వాస్కులర్ టిష్యూ మీద బేసిస్తో. వాస్కులర్ టిష్యూ లేకపోతే నాన్ వాస్కులర్, ఉంటే వాస్కులర్ వాటిల్ని ట్రెకియోఫైట్స్ అంటాం, వాటిల్లో టెరిడోఫైటా వస్తుంది. నాన్ వాస్కులర్ వాటిల్లో థాలోఫైటా, బ్రయోఫైటా వస్తాయి. థాలోఫైటాని ఆల్గే అంటాం. నెక్స్ట్ ఫెనరోగ్రామ్స్. ఈ ఫెనరోగ్రామ్స్ అంటే ఏంటి? ఎక్స్పోజ్డ్ సెక్స్ ఆర్గన్స్ ఉన్నవి. సెక్స్ ఆర్గన్స్ అనేవి ఎక్స్పోజ్డ్గా ఉన్నాయి అని. ఈ ఎక్స్పోజ్డ్ సెక్స్ ఆర్గన్స్ ఉన్న అన్నీ కూడా వాటికి వాస్కులర్ టిష్యూ అనేది ఉండిద్ది అనమాట. వాస్కులర్ టిష్యూ ఖచ్చితంగా ఉండిద్ది కాబట్టి మనం వాటిని ఏమంటాం? ట్రెకియోఫైట్స్ అంటాం. సో ఈ ఫెనరోగ్రామ్స్కి సీడ్స్ కూడా ఉంటాయన్నమాట. సీడ్స్ ఉంటాయి.
సో సీడ్ బియరింగ్ ప్లాంట్స్ని స్పెర్మాటోఫైటా అంటాం. అంటే ఈ ఫెండ్రోగ్రామ్స్నే మనం వాస్కులర్ ప్లాంట్స్ అనొచ్చు, ట్రెకియోఫైట్స్ అనొచ్చు, స్పెర్మాటోఫైటా అనొచ్చు. స్పర్మా అంటే సీడ్కి రిలేటెడ్ అనమాట. స్పెర్మాటోఫైటా అంటే సీడ్ బియరింగ్ ప్లాంట్స్ అంటాం. ఓకే, దీనిలో మళ్ళీ 2 టైప్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్. జిమ్నోస్పర్మ్స్ అంటే ఏంటి, నేకెడ్ సీడ్స్ అనమాట. సీడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, వాటికి ఫ్రూట్లో ఎంక్లోజ్డ్ అవ్వదు, ఫ్రూట్ అనేది వాటికి కవరింగ్గా ఉండదు. యాంజియోస్పర్మ్స్లో సీడ్స్ అనేవి ఫ్రూట్ ద్వారా కవర్ అయి ఉంటాయి. సో సమ్మరైజ్ చేస్తే జిమ్నోస్పర్మ్స్లో సీడ్స్ అనేవి ఎక్స్పోజ్డ్గా ఉంటాయి, అంటే నేకెడ్గా ఉంటాయి, వాటి మీద ఎటువంటి కవరింగ్ ఉండదు అంటే ఫ్రూట్ అనే కవరింగ్ ఉండదు. అది యాంజియోస్పర్మ్స్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్లో సీడ్స్ చుట్టూ ఒక ఫ్రూట్ అనేది కవరింగ్గా ఉండిద్ది. ఓకే, సో మొత్తాన్ని ఒక 2 minutesలో సమ్మరైజ్ చేద్దాం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని. ఓకే, ప్లాంట్ కింగ్డమ్ చాప్టర్ ఎర్లియర్ క్లాసిఫికేషన్లో ఆర్గానిజమ్స్ అన్నిటినీ సెల్ వాల్ ప్రెసెన్స్ ఆబ్సెన్స్లో క్లాసిఫై చేసాము. మొనేరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే అనేది సెల్ వాల్ యొక్క ప్రెసెంట్లో వచ్చాయి. సెల్ వాల్ ఆబ్సెంట్లో యానిమేలియా వచ్చింది. ఇక్కడ మొనేరాలో బ్యాక్టీరియా ఉంది, దాంట్లో సైనోబ్యాక్టీరియా ఉంది. అది ఫోటోసింథటిక్ కాబట్టి దాన్ని ఆల్గే అనుకొని బ్లూ గ్రీన్ ఆల్గే అని అన్నారు. కానీ విటేకర్ యొక్క క్లాసిఫికేషన్ తర్వాత అది ఆల్గే కాదు, బ్యాక్టీరియా అని తెలిసినప్పుడు అది నాట్ ఆల్గే ఎనీమోర్ అని మనం అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ ఎర్లియస్ట్ క్లాసిఫికేషన్ దేన్ని బేస్ చేసుకుని, ఎక్స్టర్నల్ ఫీచర్స్ అంటే మార్ఫలాజికల్ సూపర్ఫిషియల్ ఫీచర్స్ని బేస్ చేసుకుని అనమాట. అంటే హ్యాబిట్, కలర్, నెంబర్, షేప్స్ ఆఫ్ లీవ్స్ని బేస్ చేసుకొని. బేసిస్ ఆఫ్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఆర్ ఆండ్రోషియం యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని. ఇది ఎవరు ఇచ్చారు అంటే లీనియస్ ఇచ్చారు. ఈ ఎర్లియస్ట్ సిస్టమ్ని ఆర్టిఫిషియల్ సిస్టమ్ అంటాము. ఇది వెజిటేటివ్ క్యారెక్టర్స్కి, సెక్సువల్ క్యారెక్టర్స్కి ఈక్వల్ ఇంపార్టెంట్ ఇచ్చింది. ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. ఇది ఒక డ్రాబ్యాక్ ఎందుకంటే వెజిటేటివ్ క్యారెక్టర్స్ అనేవి ఈజీగా ఎఫెక్ట్ అయిపోతాయి ఎన్విరాన్మెంట్కి, సెక్సువల్ క్యారెక్టర్స్ అనేది ఈజీగా ఎఫెక్ట్ అవ్వవు. నెక్స్ట్ న్యాచురల్ సిస్టమ్ చూసాము, దాంట్లో ఎక్స్టర్నల్ ప్లస్ ఇంటర్నల్ ఫీచర్స్ 2 ఉన్నాయి. రెండింటిని కన్సిడర్ చేశారు. అంటే అల్ట్రా స్ట్రక్చర్, ఎనాటమీ, ఎంబ్రియాలజీ, ఫైటోకెమిస్ట్రీ వీటన్నిటిని కన్సిడర్ చేశారు. ఎవరిచ్చారు అంటే బెంథమ్ అండ్ హుక్కర్ ఇచ్చారు. నెక్స్ట్ ఫైలోజెంటిక్ క్లాసిఫికేషన్. ఫైలోజెంటిక్లో ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ యొక్క బేసిస్ చేసుకుని అది జరిగిద్ది అనమాట. నెక్స్ట్ న్యూమరికల్ టాక్సానమీ అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి నెంబర్స్, కోడ్స్ అసైన్ చేసి కంప్యూటర్స్ ద్వారా అది ప్రాసెస్ చేయిస్తారు. ఒకే టైంలో హండ్రెడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ ఒక్కొక్క క్యారెక్టర్కి ఈచ్ క్యారెక్టర్ ఈజ్ గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్, ప్రతి క్యారెక్టర్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ సైటోటాక్సానమీలో సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ని బేసిస్ చేసుకొని మనం క్లాసిఫికేషన్ చేస్తాం. అంటే క్రోమోజోమ్ నెంబర్ కానీ, స్ట్రక్చర్ కానీ, బిహేవియర్ని కానీ బేస్ చేసుకొని. నెక్స్ట్ కీమోటాక్సానమీలో బేస్డ్ ఆన్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ అనమాట. కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ అన్నిటిని బేస్ చేసుకొని మనం క్లాసిఫై చేస్తాం. నెక్స్ట్ ప్లాంటేని 2 గ్రూప్స్గా డివైడ్ చేసాము సెక్స్ ఆర్గన్స్ని బేసిస్ చేసుకొని. ఒకవేళ హిడెన్గా ఉంటే సెక్స్ ఆర్గన్స్ వాటిని క్రిప్టోగ్యామ్స్ అన్నాము, అదే ఎక్స్పోజ్డ్గా ఉంటే వాటిని ఫెండ్రోగ్యామ్స్ అన్నాం. ఈ క్రిప్టోగ్యామ్స్లో 2 టైప్స్ అనమాట. మళ్ళీ వాస్కులర్ టిష్యూ ప్రెజెంట్ లేకపోతే నాన్ వాస్కులర్ అన్నాము, ఉంటే వాటిని వాస్కులర్ అన్నాం. వాస్కులర్ టిష్యూ అంటే జైలము, ఫ్లోయమ్, వీటిల్ని ట్రెకియోఫైట్స్ అంటాం. దీంట్లో ఏమొస్తాయి, టెరిడోఫైటా వస్తుంది. నాన్ వాస్కులర్లో థాలోఫైటా అండ్ బ్రయోఫైటా. థాలోఫైటాని ఆల్గే అంటాం. నెక్స్ట్ ఫెనరోగ్యామ్స్, వీటిల్లో ఎక్స్పోజ్డ్ సెక్స్ ఆర్గన్స్ ఉంటాయి. వీటిలో అన్నిట్లో వాస్కులర్ టిష్యూ ఉండిద్ది కాబట్టి ట్రెకియోఫైట్స్ అంటాం. ఇవన్నీ సీడ్ని బియర్ చేస్తాయి కాబట్టి స్పెర్మాటోఫైటా అంటాం. వీటిల్లో కూడా 2 టైప్స్. సీడ్స్కి ఎటువంటి కవరింగ్ లేకపోతే వాటిని నేకెడ్ సీడ్స్ అంటాం, అది జిమ్నోస్పర్మ్స్ అనమాట. యాంజియోస్పర్మ్స్లో సీడ్స్ చుట్టూ ఫ్రూట్ అనేది ఉండిద్ది. థ్యాంక్ యూ సో మచ్.